ఇంకా మిత్రుడు ఎవరు? Who is a friend? ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు. Today's friends are with you so long there is position. కానీ అలాంటి మిత్రుడు కాదు. He is not such a good friend. శాశ్వతమైనటువంటి మిత్రుడు, A permanent friend. నిర్మలమైనటువంటి మిత్రుడు, A pure friend. నిస్వార్థమైనటువంటి మిత్రుడు, Selfless friend. నిరంకారమైనటువంటి మిత్రుడు, Egoless friend. అతనే భగవంతుడు. He is God himself. కనుకనే భగవంతుణ్ణి మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు. If you take God as true friend, you will never suffer. ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చును, The worldly friends may be కానీ outplayed from భగవంతుడు you. అనేటి మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, But ఎల్ల God, వేళల ఎందుకు కూడాను నీతోనే ఉంటున్నాడు. but God, the true friend, is always with you, in you, above you, below you, బంధువులందరూ around you. వాకిటి దాకని వల్లకాటికే వత్తురు. Relatives come up to the doorstep as you నిన్ leave the బాయని body. భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు. The true friend is the name of the Lord, the sacred నీ name. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి నిన్ను కాపాడుతూ ఉంటాడు. God is with you, in you, above you, below you, around you. కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే. So God is the true ఏకం friend. సత్ విప్రా బహుదా వదంతి అన్నారు, కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి. Truth is one and only one friend. అతనొక్కడే నిజమైన మిత్రుడు. God is the only friend. ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు కానేరరు. The worldly friends are no నేటి friends. మిత్రులు రేపటి శత్రువులు. Today's friends may be enemies tomorrow. కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు. God will never be your enemy. శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు. There's no enmity at all. కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే. God is the dearest friend.